ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము ప్రభువుకి మరింత చేరువుగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విన్నాం. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ మాటలు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా రాయబడిన మాటలు ఇక్కడ మత్తయి సువార్తలో మళ్ళా కనిపిస్తూ ఉంది. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు ఎప్పుడు తోడు ఉంటాడు? ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన. మన యావత్ బాధలో మనతో భారం భరించేవాడుగా ఆయన తోడుగా ఉంటాడు. అసలు ఇమ్మానుయేలు అని పేరుకే అర్థం దేవుడు మనకు తోడని కదా. ఆయన మనకు తోడుగా ఉండాలని ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఆ మహావైభవాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి ఈ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో మరణించడం కోసం ఈ లోకానికి నీకు నాకు తోడుగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు ఆయన తోడుగా ఉంటే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు తోడుగా ఉండి ఎలాంటి జయాలు పొందుకున్నారో మనం చూసినట్లయితే, మోషే దేవుడు తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి కనాన్ దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు మోషే ద్వారా తన శక్తిని కనబరుచుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో, ఆయన యొక్క కార్యాలు ఎంత గొప్పవో ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని చెర నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించాడు. యోర్దాను నదిని 2 పాయలుగా చేసి నడిపించాడు. వీటన్నిటి వెనుక దేవుడు తోడు ఉందనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మోషేకు తోడు ఉన్నట్లుగానే యెహోషువకు తోడుగా ఉండి కనాన్ దేశం నడిపించాడు. దేవుని తోడు ఎంత గొప్పదనంటే, మన జీవితాల్లో మనం ఆయన తోడు కలిగి ఉన్నట్లయితే ఎన్నో జయాలు పొందుకుంటాం. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా మనం జయం పొందుకుంటాం. ఈ సత్యాన్ని మీకు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు కూడా మనకున్నాడు కదూ. యోసేపు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు కూడా నడిపించబడ్డాడు యోసేపు. తద్వారా ఆ శ్రమన్నింటిలో ప్రభువు ఆయనకు తోడుగా ఉండి ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు కదూ. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇదిగో ప్రభా, నాకు ఇమ్మానుయేలు దేవుడుగా నీవు ఉండి నా జీవితానికి మీరు తోడుగా ఉండి మీరు నడిపించు ప్రభని మీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుని మీరు బతికినట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇదిగో ప్రభా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. ఆయన ఎప్పుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మనం తోడుగా ఉండే స్థితి మన జీవితంలో ఉందా? ఆయన తోడుగా ఉండాలంటే అలాంటి జీవిత ప్రమాణాల్లో మనం జీవించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇదిగో ప్రభా, మీ తోడు నాకు కావాలి ప్రభా, అలాంటి జీవితాన్ని జీవించడానికి కృప చూపించు ప్రభా అని మనం ప్రార్థిస్తే
నీకు తోడుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అసలు ఆయన తోడుగా ఉండాలనే ఈ లోకానికి ఆయన వచ్చాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా కలిగి ఉన్న మనం ఆయన ధరించుకుంటూ ఈ లోకంలో బ్రతుకుదాం. మన జీవితకాలం అంతా ఆయన తోడుతో బ్రతుకుదాం. ఈ జీవితం చాలించిన తర్వాత కూడా మరణంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. మరణంలో కూడా ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పెట్టి మీకు మనం చేస్తూ, ఇదిగో ప్రభువా, నా జీవితకాలం అంతా ప్రభువా నీ తోడుతో నడిపించు ప్రభువా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి వారి జీవితాలు మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను, ప్రతి విధమైనటువంటి ఆటంకాలని అధిగమించడానికి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని వారు పొందుకోవడానికి ప్రభువా మీ తోడు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది జీవితాల్లో ప్రభువా మేము తోడుగా కలిగి గొప్ప గొప్ప కార్యాలు చేశారు ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి రాబోయే కాలమంతా ప్రభు మీకు మహిమకరంగా జీవించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ, మా జీవితం ద్వారా మీరు మహింపొందమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.